హాయ్ అండి, నా పేరు అను. ఇది మన ఛానల్లో ఫస్ట్ వ్లాగ్. ఇవాళ నేను మా చెల్లిని కలవడానికి వెళ్తున్నాను. అక్క నన్ను డ్రెస్ తీసుకోమని చెల్లికి డబ్బులు ఇచ్చి పంపింది. నేను అక్కతో అన్నాను, అక్క నాకు డ్రెస్ వద్దు, ఏదైనా సామాన్ తీసుకుంటాను అక్క, స్టీల్ది అని చెప్పేసి అన్నాను. అక్క ఉండేసి సరేమా నీకు నచ్చింది తీసుకో అని చెప్పేసి అనింది. ఇంకా మేము షాప్కి వచ్చాము. ఈ షాప్కి మేము ఇదివరకు వచ్చినాము. అప్పుడు ఏంటంటే అమ్మ మా కోసమని గిన్నెలు తీసుకుంది. వాటి మీద పేరు రాయించడం మర్చిపోయింది. సో పేర్లు రాయిద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఈ సామాన్ అంతా చూశాక ఎప్పుడన్నా తీసుకోవాలని అనిపించినప్పుడు ఇక్కడికే రావాలి అని అనుకున్నాము. ఇంకా అక్కిచ్చిన డబ్బులకి ఇక్కడే తీసుకుందామని వచ్చేసా. ఇక్కడ మీకు పక్కకు ఒక అన్నయ్య కనిపిస్తాడు చూడండి. ఈ అన్నయ్యని మేము ఓనర్ అనుకున్నాము. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సామాన్ అంతా తీసుకొని ఇంటికి వెళ్ళే టైంకి కౌంటర్ దగ్గర ఒక అతను కూర్చున్నాడు. మీరా అండి ఓనర్ అని చెప్పేసి మేము అడిగాము. అప్పుడు అవును అని ఆయన అన్నాడు. మరి మీరెవరని చెప్పేసి ఈ అన్నయ్యని అడిగితే నేను వర్కర్ని అని చెప్పేసి అన్నాడు. ఇంకా అప్పుడు చెల్లి నేను మొఖాలు చూసుకున్నాము. ఆ అన్నయ్యకి మాట్లాడే విధానం, ఓపిక బాగున్నాయండి. సో ఇక్కడ క్యాలెండర్ బాగుందని వీడియో తీసాము. ఇక్కడ అన్ని వస్తువులు ఉన్నాయండి. స్టీల్వి, అల్యూమినియం, రాగి, ఇత్తడి అన్నీ ఉన్నాయి. ఇంకా నాకేం తీసుకోవాలో అర్థం కాలేదు. ఇంకా లాస్ట్కి ఒక బాండి అండ్ రైస్ డబ్బా తీసుకున్నాను. ఇంకా తీసుకొని అక్క పేరు రాయిస్తున్నాను. ఇంకా కొన్ని వస్తువులు తీసుకున్నాను. ఇది 50 కేజీల బియ్యం పడతాయని చెప్పేసి అన్నారు. ఇంకేమేమి తీసుకున్నానో ఇంటికి వెళ్ళాక వీడియో తీసి పెడతాను. ఇంకా ఆకలి అవుతుందని చెప్పేసి బిర్యానీ తినడానికి వచ్చాము. ఈ రెస్టారెంట్కి కూడా మేము ఇదివరకు వచ్చామండి. అప్పుడు బిర్యానీ బాగుంది. అదేంటో ఈసారి అసలు ఏమాత్రం కూడా బాగాలేదు. నేను, మా చెల్లి, మా బుడ్డోడు వచ్చామండి ఇక్కడికి. మా బుడ్డోడు తినేటప్పుడు నానా హంగామా చేస్తాడు. తినడం తక్కువ, హంగామా ఎక్కువ మా ఓన్కి. ఈసారి మాత్రం బిర్యానీ బాగాలేదండి. ఇంకా డబ్బులు పెట్టినందుకు తినాలి కాబట్టి సగం తిని వదిలేసి వచ్చాం. ఇక ఇంటికి వచ్చేసరికి చీకటి అయిపోయిందండి. ఈ బుడ్డ చెంబు ఆ స్టీల్ షాప్ అన్నయ్య మా బుడ్డోనికి ఫ్రీగా ఇచ్చాడు. బుడ్డోనికి బుడ్డ చెంబు. ఇంకా 2 ప్లేట్లు తీసుకున్నాను. అంతేనండి. వ్లాగ్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.